మరో 3 రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలున్నాయి. రేపు 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇటు సర్కారు కూడా అలర్ట్ అయ్యింది. ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రానికి మరో 3 రోజులు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఈ నెల 19 వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. రేపు ఉత్తర, తూర్పు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు ఉంటాయని ప్రకటించింది. దీంతో 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, హన్మకొండ, వరంగల్, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలకు అప్రమత్తం చేసింది. ఇక మహబూబ్ నగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఇటు సిటీకి కూడా 3 రోజులు వర్ష సూచన చేసింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. వాతావరణ శాఖ అలర్టుతో సర్కార్ మరింత అప్రమత్తమైంది. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ టీములను ముందుగానే మోహరించాలని అధికారులను ఆదేశించారు. ఇతర శాఖల అధికారులు జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. వాగులు, కుంటలు పొంగే ప్రమాదం ఉండటంతో లోతట్టు ప్రాంతాల్లోని కుటుంబాలను సహాయక శిబిరాలకు తరలించాలని సీఎం ఆదేశించారు. నీటిపారుదల శాఖ అధికారులు, సిబ్బంది రిజర్వాయర్లు, చెరువులు, కుంటల నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. ప్రాజెక్టులోంచి నీటి విడుదలపై ముందుగానే క్షేత్రస్థాయి సిబ్బందికి కలెక్టర్లు సమాచారం ఇవ్వాలన్నారు. పూర్తిగా నిండిన చెరువులు, రిజర్వాయర్ల వద్ద ఇసుక బస్తాలను ముందుగానే సిద్ధంగా ఉంచాలని సీఎం ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా ఇటు ఆర్ఎన్బి శాఖ కూడా అలర్ట్ అయింది. 2 రోజుల అధికారులకు సెలవులు రద్దు చేస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. బ్రిడ్జిల దగ్గర క్షేత్రస్థాయి పరిశీలన చేస్తూ ప్రాణ నష్టం జరగకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రజా రవాణాకు ఇబ్బందులు లేకుండా తెగిన రోడ్లు, కల్వర్టుల పూర్తి వివరాలు పంపాలన్నారు. పాడైన రోడ్లు, వంతెనలకు సంబంధించి శాశ్వత నిర్మాణాలకు ప్రతిపాదనలు రూపొందించాలని చెప్పారు కోమటిరెడ్డి. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నాయి. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, మహబూబ్ నగర్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలు పోటెత్తడంతో వాగులు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. వరద ప్రవాహానికి పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. చాలా ప్రాంతాల్లో కాలనీలు, రోడ్లు, చెరువులను, వాగులను తలపిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బోధ్, బజార్, హత్నూర్, ఇచ్చోడ, సిరికొండ, గుడిహత్నూర్, నేరేడిగొండ, సోనాల మండలాలలో తెల్లవారుజాము నుంచి కుండపోతగా వర్షం పడింది. వర్షాలతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. బోధు పెద్దవాగు, సిరికొండ చిన్మాకు వాగు, కడెం నది ఉధృతంగా పారుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పెద్దవాగు వరద ధన్నూరు గ్రామాన్ని ముంచెత్తడంతో గ్రామానికి రాకపోకలు బంద్ అయ్యాయి. తార్నాం వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. లో లెవెల్ వంతెన దాటుతుండగా వరదలో 2 లారీలు చిక్కుకున్నాయి. వరద ఉధృతి పెరగడంతో లారీలు కొట్టుకుపోయాయి. లారీలో ఉన్న ఒకరి ప్రాణాలను కాపాడారు పోలీసులు. మహారాష్ట్ర, తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నిర్మల్ జిల్లా సిద్దాపూర్ వంతెనపై నుంచి స్వర్ణవాగు పొంగి పొర్లుతోంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రామ్నగర్ కాలనీ శివాలయం సమీపంలో ఉన్న ఇండ్లలోకి వరద చేరింది. పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. ఇచ్చోడలో బాలికల రెసిడెన్స్ పాఠశాలలోకి వరద నీరు చేరింది. మంచిర్యాల జిల్లాలో భారీ వర్షాలకు బుగ్గ చెరువు మత్తడి పోస్తోంది. వరద ప్రవాహం పెరగడంతో 4 యువకులు చిక్కుకుపోయారు. వారిని స్థానికులు తాళ్ల సాయంతో ఒడ్డుకు చేర్చారు. లక్షెట్టిపేట మున్సిపల్ పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. ఉత్కూర్లోని 9వ వార్డులోకి ఇళ్లలోకి వరద నీరు చేరడంతో నిత్యావసర వస్తువులు తడిసిపోయాయి. లక్షెట్టిపేట జాతీయ రహదారిపై భారీ చెట్టు నేల కొరిగింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఘటనా స్థలికి చేరుకొని పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. రాత్రి కురిసిన వర్షానికి కొత్తగూడ మండలం జల దిగ్బంధంలో చిక్కుకుంది. గుంజేడు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. కొత్తగూడ నర్సంపేట మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. గుంజేడు వాగులో ఇద్దరు గల్లంతయ్యారు. చివరకు ఎలాగోలా ప్రాణాలతో బయటపడ్డారు. వాట్వాయి గ్రామ శివార్లోని రెన్యా తండాలో ఉన్న ఇండ్లలోకి వరద నీరు చేరింది. బురకపల్లి వాగు, రాళ్లు తట్టు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కొత్తగూడ ఇల్లందు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గంగారం మండలం ఇల్లందు వైపు వెళ్లే ప్రధాన రహదారిపై భారీ చెట్టు కూలిపోయింది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డుపై పడిపోయిన చెట్లను జేసీబీతో తొలగించారు. కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో ముసురు కంటిన్యూ అవుతుంది. భూపాలపల్లి జిల్లాలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. మహాముత్తారం మండలంలో వాగులు పొంగి పొర్లుతున్నాయి. పెద్దవాగు, కోనంపేట వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో అటవీ గ్రామాలకు రవాణా సౌకర్యం నిలిచిపోయింది. కాటారం, మేడారం రాకపోకలు బంద్ కావడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై వరద నీరు ప్రవహిస్తోంది. డ్రైనేజీలు పొంగి పొర్లడంతో ఇబ్బందులు పడుతున్నారు స్థానికులు. మరోవైపు వర్షాలతో జగిత్యాల జిల్లాలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. భద్రాచలంలో గోదావరి నది ఉధృతి పెరిగింది. 28 అడుగుల దగ్గర గోదావరి ప్రవహిస్తోంది. ఇల్లందు ప్రాంతంలోని గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో కిన్నెరసాని, మల్లన్న, కోడిపుంజుల, ఏడుమెలికల వాగులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో 5 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మహబూబ్ నగర్ జిల్లా పామాపూర్ ఆలయం పర్యాటక శోభ సంతరించుకుంది. ఉధృతంగా ప్రవహిస్తున్న పెద్దవాగు మధ్యలో పరమేశ్వరుడు ధ్యాన ముద్రలో భక్తులకు దర్శనమిస్తున్నాడు. 30 అడుగుల ఎత్తులో గంగమ్మ ఒడిలో ఒదిగిన త్రిశూలధారి భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. లింగ స్వరూపుడిని కనులార దర్శించుకునేందుకు భక్తజనం దూర ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు. రాష్ట్రంలో కుండపోత వర్షాలతో ప్రధాన ప్రాజెక్టుల్లోకి భారీగా వరద పోటెత్తుతోంది. పూర్తి స్థాయి నీటి మట్టంతో ప్రాజెక్టులు జలకలను సంతరించుకున్నాయి. నాగార్జున సాగర్, నిజాం సాగర్, ఎస్ఆర్ఎస్పీ, కడెం, జూరాల, పులిచింతల వంటి ప్రాజెక్టులకు భారీగా వరద వస్తోంది. పలు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి వరద నీటిని కిందకు వదులుతున్నారు అధికారులు. ముందస్తుగా లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి భారీ ఇన్ఫ్లో రావడంతో సాగర్ డ్యాం 20 క్రస్ట్ గేట్లను 5 అడుగులకు పైగా ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. సెలవు రోజు కావడంతో కృష్ణమ్మ అందాలు చూసేందుకు బారులు తీరారు పర్యాటకులు. డ్యాం సమీపంలో కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయింది. పర్యాటకులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ట్రాఫిక్ ను క్లియర్ చేశారు పోలీసులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. నిజాం సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. 19,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. ఎస్ఆర్ఎస్పీలోకి 89,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని పోచారం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 7,600 క్యూసెక్కుల వరద వస్తోంది. అంతే మొత్తంలో నీటిని మంజీరా నదిలోకి వదులుతున్నారు అధికారులు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మానవాడ మిడ్మానేర్ జలాశయానికి వరద వస్తోంది. నంది మేడారం, రామడుగు పంపు హౌసుల నుంచి వరద పోటెత్తుతోంది. మిడ్మానేరు జలాశయం పూర్తి నిల్వ సామర్థ్యం 27.5 టీఎంసీలో ప్రస్తుతం 9.45 టీఎంసీల నీరు ఉంది. మొన్నటి వరకు నీరు లేక మిడ్మానేరు వెలవెలబోయింది. వరద రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తింది. ప్రాజెక్టులో 18 గేట్లు ఎత్తి 161,511 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. పూర్తిస్థాయి నీటి నిల్వ 4.9 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.4 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టు లోతట్టు ప్రాంతాల్లోకి ప్రజలు వెళ్లొద్దని హెచ్చరించారు అధికారులు. గోదావరి నదీ ఉధృతి పెరుగుతూ ఉండటంతో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు అధికారులు. పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు ఇన్ఫ్లో 90,118 క్యూసెక్కులు, ప్రాజెక్టు అవుట్ఫ్లో 26,000 క్యూసెక్కులు కొనసాగుతుంది. బెల్లంపల్లి పట్టణంలో రహదారులు జలమయమయ్యాయి. రామ్నగర్ బ్రిడ్జి, భీమిని, కన్నేపల్లి మండలాల్లో ఎర్రవాగు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వెంకటాపూర్, చిన్న తిమ్మాపూర్ గ్రామాల్లో వరి, పత్తి పంటలు నీట మునిగాయి. కాటారం, మేడారంకు రాకపోకలు నిలిచిపోయాయి.
హిమాయత్ సాగర్ రిజర్వాయర్కు భారీగా వరద వస్తోంది. 4 గేట్లు 3 అడుగుల మేర ఎత్తి నీటిని మూసీలోకి వదులుతున్నారు. మూసీలోకి 3850 క్యూసెక్కుల నీరు వెళ్తోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు హిమాయత్ సాగర్కు 4000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు మరోసారి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టు 4 గేట్లు 10 ఫీట్లు ఎత్తారు. ఇన్ఫ్లో 174,197 క్యూసెక్కులుగా ఉంది. 172,800 క్యూసెక్కుల వరద నీటిని సాగర్కు విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసల ప్రాజెక్టుల నుంచి 174,000 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. జమ్మూ కాశ్మీర్లో వరద సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. జేసీబీల సాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు అధికారులు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు సీఎం ఒమర్ అబ్దుల్లా. మృతుల ఫ్యామిలీలకు 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది ప్రభుత్వం. కుండపోత వానలతో ముంబైలో 2 మరణించారు. మహారాష్ట్రకు మరో 24 గంటలు రెడ్ అలర్ట్ ప్రకటించింది ఐఎండీ. జమ్మూ కాశ్మీర్లోని కిస్టావర్ జిల్లాలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. క్లౌడ్ బరస్టుతో సంభవించిన ఆకస్మిక వరదలకు 65 మందికి పైగా మరణించారు. మరో 500 మందికి పైగా గల్లంతైనట్లు చెబుతున్నారు అధికారులు. గల్లంతైన వారి కోసం యుద్ధ ప్రాతిపదికన రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది ప్రభుత్వం. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. శిథిలాలను తొలగించేందుకు జేసీబీలను ఉపయోగిస్తున్నారు అధికారులు. కిస్టావర్ జిల్లాలో ఆకస్మిక వరదలు సంభవించిన ప్రాంతాన్ని పరిశీలించారు సీఎం ఒమర్ అబ్దుల్లా. 2 రోజులుగా గల్లంతైన వారిని గుర్తించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. మరో 2 రోజులు రెయిన్ అలర్ట్ ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు సీఎం ఒమర్. कई सारे लोग जख्मी, 60 के आसपास कंफर्म्ड जो डेड बॉडीज हमें मिली हैं. बहुत बड़ा हादसा हुआ है और क्यों हुआ इसके पीछे भी अब हमें ये जब रेस्क्यू और रिलीफ का काम खत्म होगा तो इस पे भी हमें इंक्वायर करना होगा कि आखिरकार जब हमें मौसम के हालात के बारे में हमें वार्निंग दी गई थी. మరోవైపు చషోటి వరద బాధిత కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించింది జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం. మరణించిన ఫ్యామిలీలకు 2 లక్షల పరిహారం ప్రకటించింది. అలాగే తీవ్రంగా గాయపడిన వారికి 1,00,000, స్వల్పంగా గాయపడిన వారికి 50,000 ఎక్స్గ్రేషియా ప్రకటించింది సీఎం ఒమర్ సర్కార్. వరదలతో దెబ్బతిన్న ఇండ్లకు పరిహారం ప్రకటించింది జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి కేంద్రం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. కిస్టావర్ జిల్లాలో పర్యటించి బాధితులను పరామర్శించారు. అవసరమైన సహాయం అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు జితేంద్ర సింగ్. खुदा खास्ता कितनी दबे हुए अभी, क्योंकि जहां पर वो लंगर का पंडाल था उसमें भी हो सकता है कि 100-200 से अधिक हों, क्योंकि उस समय जब ये आपदा हुई है तो लगभग 1,500 से 2,000 लोग वहां पर थे. कुछ लोग लंगर के भीतर, कुछ बाहर पंडाल में और कुछ यात्रा के लिए कूच कर रहे. और इसी के साथ साथ जो लोग बह गए होंगे बदकिस्मती से, उनकी भी संख्या लगानी अभी कठिन रहेगी. जो स्थानीय वहां के मृतक थे उनका एक संस्कार परसों ही किया गया चिनाब के किनारे. మహారాష్ట్ర రాజధాని ముంబైను భారీ వర్షం ముంచెత్తింది. ఎడతెరిపి లేని వానలకు ముంబై స్తంభించిపోయింది. రోడ్లన్నీ కాల్వలను తలపిస్తున్నాయి. విక్రోలి ప్రాంతంలో కొండచర్యలు విరిగిపడి 2 మరణించగా మరో 2కి గాయాలయ్యాయి. సియోన్, దాదర్ రైల్వే స్టేషన్లలో ట్రాక్లపైన వరద నీరు నిలిచింది. మరో 2 రోజులు మహారాష్ట్రకు హెవీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఢిల్లీలోనూ వర్షాలు దంచి కొడుతున్నాయి. యమునా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. మరోవైపు నిజాముద్దీన్ ప్రాంతంలో దర్గా పైకప్పు కూలిన ఘటనలో మృతుల సంఖ్య 6కు చేరింది. భారీ వర్షాలు హిల్ స్టేట్ హిమాచల్ ప్రదేశ్ ఆగమైంది. క్లౌడ్ బరస్ట్ ఆకస్మిక వరదలతో 257 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రకటించింది హిమాచల్ సర్కార్. మండి జిల్లా తీవ్రంగా ప్రభావితమైందని తెలిపింది. వర్షాలకు, వరదలకు భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలిపింది హిమాచల్ ప్రభుత్వం.
ఋతుపవనాల ప్రభావంతో కేరళలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 2 రోజులు హెవీ రెయిన్స్ పడే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బీహార్లో ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా పోరాటం ఉధృతం చేసింది ఇండియా కూటమి. రేపటి నుంచి 16 రోజుల పాటు ఓటు అధికారి యాత్ర చేపట్టనుంది. ఎల్ఓపీ రాహుల్ గాంధీ యాత్రలో పాల్గొననున్నారు. ఈసీ అక్రమాలను ప్రజలకు వివరిస్తామన్నారు కాంగ్రెస్ ఎంపీ ఖేరా. ఓటు హక్కు కోసం ప్రజలంతా పోరాడాలని పిలుపునిచ్చారు కూటమి లీడర్లు. బీహార్ ఓటర్ లిస్టుల్లో భారీ అక్రమాలపై ఓ సెటారికల్ వీడియో ఎక్స్లో పోస్ట్ చేశారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. లాపతా ఓటు పేరుతో వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియో ద్వారా ఈసీ అక్రమాలకు వ్యతిరేకంగా ఓటర్లందరూ కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు రాహుల్. బీహార్లో పేద ప్రజల ఓట్లను బీజేపీ, ఈసీ అక్రమంగా తొలగిస్తున్నాయని ఆరోపించారు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా. దొంగ ఓట్లను నమోదుకు ఈసీ సహకరిస్తుందని విమర్శించారు. ఎస్ఐఆర్ పేరుతో ఓటర్ లిస్టులు తారుమారు చేస్తున్నారని చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదన్నారు. పారదర్శక ఎన్నికల కోసమే కాంగ్రెస్ పోరాడుతుందన్నారు ఖేరా. ये संघर्ष जो राहुल गांधी जी ने शुरू किया है, इसीलिए किया है कि आजाद भारत में एक एक भारतवासी आजादी से सांस ले सके. फर्जी तरीके से वोट जोड़ना, फर्जी तरीके से वोट काटना, भारतीय जनता पार्टी का ये रंगे हाथों पकड़े गए हैं, उनकी चोरी रंगे हाथों पकड़ी गई है. और खास तौर पे बिहार में अगर ये एसआईआर नहीं शुरू किया जाता तो शायद इतना कुछ सामने भी नहीं आता जितना अब सामान्य नागरिक निकाल कर दे रहे हैं. బీహార్లో ఈసీ, బీజేపీ అక్రమాలపై పోరాటం కొనసాగుతోందన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా రేపు ససారాం నుంచి ఓటు అధికారి యాత్ర ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. మహాగఠబంధన్ కూటమిలోని నేతలంతా పాల్గొంటారని తెలిపారు. బీహార్ అంతటా యాత్ర కొనసాగుతుందని చెప్పారు. ప్రభుత్వం అక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు తేజస్వి యాదవ్. सासाराम से हम लोग वोटर अधिकार यात्रा जो है उसकी शुरुआत कर रहे हैं. कल हम सब महागठबंधन के साथ ही रहेंगे. साथ में राहुल गांधी जी भी हम लोगों के साथ जो है यात्रा में कई दिनों तक हम लोग कई ज़िलों में हम लोग जाएंगे. और इस यात्रा में लोगों को जो संवैधानिक अधिकार जो मिला हुआ है वोट देने का, हम लोगों की कोशिश है लोगों को जागरूक करें ताकि किसी भी मतदाताओं का जो है नाम ना छूटे. ప్రధాని మోదీ 15 ఆగస్టు ప్రసంగంలో ఆర్ఎస్ఎస్ గురించి ప్రస్తావించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. ఇది భారత స్వాతంత్ర్య పోరాటానికి జరిగిన ఘోర అవమానంగా అభివర్ణించారు. స్వాతంత్ర్య సమరయోధులను బ్రిటిష్ వారి కంటే ఎక్కువగా ఆర్ఎస్ఎస్ ద్వేషించిందని చెప్పారు. ఆర్ఎస్ఎస్ పాటించే హిందుత్వ సిద్ధాంతం రాజ్యాంగానికి పూర్తి విరుద్ధమన్నారు ఓవైసీ. प्रधानमंत्री 15 अगस्त के दिन 2025 में खड़े होकर आरएसएस की तारीफ करना, उनके 100 साल के मुकम्मल होने पर उनके बारे में प्रधानमंत्री ने देश को जो बताया है, मैं समझता हूं कि ये हमारी जंग आज़ादी की जद्दोजहद की एक बहुत बड़ी तौहीन हुई. इसलिए कि आरएसएस और उनकी जितनी तंजीमें हैं वो तो जंग आज़ादी में हिस्सा नहीं लिए. నాగాలాండ్ గవర్నర్ ఇలా గణేశన్ మృతికి ప్రెసిడెంట్ ముర్ము, ప్రధాని మోదీ సహా పలువురు సంతాపం ప్రకటించారు. తలకు గాయంతో చెన్నైలోని అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు గణేశన్. ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. గణేశన్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. అలాగే గణేశన్ మృతికి సంతాపం తెలిపారు కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్. బీహార్లో ఓటర్ లిస్టుల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కు వ్యతిరేకంగా శనివారం నుంచి ఓటు అధికారి యాత్ర చేపట్టనున్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. 16 రోజుల పాటు 24 జిల్లాల్లోని 118 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటన కొనసాగనుంది. అఖిల భారత కూటమిలోని అన్ని పార్టీల సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్.